హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోల్డ్ గోల్డ్ ఐటమ్స్‌ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బంగారు వాటిలిని కూడా ఈ విధంగా చేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా యూస్‌ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్‌ని పోసుకోండి. వాటర్ కొంచెం వేడైన తర్వాత టీ పొడిని ఒక స్పూన్ వరకు వేసుకోండి. టీ పొడి అనేది రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ నల్లగా మారినప్పుడు ఆ నలుపుని పోగొట్టేసి చక్కగా మంచిగా షైనీగా మెరిసేలా చేయడానికి టీ పొడి అనేది చాలా చాలా ఎఫెక్టివ్‌గా అయితే గనుక పనిచేస్తుందనమాట. త్వరగా కూడా రిజల్ట్ వస్తది. అలాగే బంగారం అయినా సరే చక్కగా మంచి కలర్‌లోకి రావడానికి ఈ టీ పొడి అనేది చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుందనమాట. కాబట్టి మీరు దీన్నైతే గనుక మరిగించుకోండి. టీ పొడి కావాలనుకుంటే టీ పెట్టిన తర్వాత టీ పొడి వేస్ట్ అయిపోద్ది కదా! అలా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా న్యూగా అయినా సరే తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ దీంట్లోకి ఏం చేస్తారంటే సర్ప్ ఉంటుంది కదా! మీ దగ్గర మీ ఇంటిలో ఏదైతే సర్ప్ ఉందో ఏదైనా సరే పర్లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. సర్ప్ కూడా చాలా చాలా ఎఫెక్టివ్‌గా అయితే గనుక పనిచేస్తదనమాట. త్వరగా రిజల్ట్ అనేది రావడానికి సర్ప్ బాగా పనిచేస్తుంది. రోల్డ్ గోల్డ్ ఐటమ్స్‌కైనా సరే, లేదనుకుంటే గోల్డ్ ఐటమ్స్‌కైనా సరే చాలా చాలా ఎఫెక్టివ్‌గా అయితే గనక మనకి ఈ సర్ప్ అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ 2 వేసేసుకొని బాగా మరిగించుకోవాలనమాట. మినిమమ్ ఒక 4, 5 మినిట్స్ అయినా సరే బాగా మరిగించుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని ఒక దాంట్లోకైతే గనక తీసేసుకోండి. తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పసుపు వేయడం వల్ల ఏదైతే మనం రోల్డ్ గోల్డ్ ఐటెమ్స్ ఉన్నాయో అవి మంచిగా కలర్ రావడానికి, షైనీగా మెరిసేలా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయనమాట. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న రోల్డ్ గోల్డ్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అదిలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత అప్పుడు మీరు ఈ విధంగా చేతితో అయినా సరే లేదనుకుంటే సాఫ్ట్ బ్రష్ ఉంటే కనుక ఆ బ్రష్‌తో అయినా సరే నెమ్మదిగా రుద్దండి. మరీ హార్డ్‌గా రుద్దొద్దు. ఇలా రుద్దేసిన తర్వాత మీరు మంచినీళ్ళల్లో కడిగేసుకుంటే సరిపోతదనమాట. మురికేమైనా ఉన్నా సరే చక్కగా పోయి చక్కగా రోల్డ్ గోల్డ్ ఐటెమ్స్ అనేవి మంచిగా మెరుస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే గనుక కామెంట్ చేయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.